హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మెరిట్ బేస్ కింద సెలెక్షన్ చేసి మీకైతే జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీ సొంత గ్రామంలో ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏమంటే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ వైజ్గానే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. మన జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కేవలం మనకి ఒక వారం రోజులు మాత్రమే అప్లై చేసుకోవడం టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదే వారంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ చేరకపోతే, అసలు ఈ జాబ్స్ రిలీజ్ అయ్యాయని తెలియకపోతే మీరు అప్లై చేసుకోకుండా నష్టపోతారు. దానివల్ల మీకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఏవైతే అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటిని మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మరియు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఇందులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల 11 పోస్టులు, 59 అంగన్వాడీ హెల్పర్స్, మినీ కార్యకర్తలు అయితే 4 పోస్టులు, ఇలా 74 అంగన్వాడీ వేకెన్సీ భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో గల వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా ఫర్దర్గా మనకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో మీ జిల్లా ఏంటి అనేది వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ డిస్ట్రిక్ట్కి రిలీజ్ అయ్యే ఈ ఆశా వర్కర్ పోస్టులకి అయితే సంబంధించి నోటిఫికేషన్ వస్తే నేను మీకు తెలియపరుస్తాను. ఓకే, మొదట చూసుకున్నట్లయితే మనకి పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఎవరెవరు అర్హులని చూసిన తర్వాత అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 1/7/2024 నాటికి ఏజ్ 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అభ్యర్థులు స్థానిక మహిళలై ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి, నెక్స్ట్ మినీ కార్యకర్త పోస్టులు కూడా 7వ తరగతి పాస్ ఉంటే సరిపోద్ది. 7వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లేని పక్షంలో అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేస్తారండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టుల్లో అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పోస్టుల్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏజ్ విషయంలో 21 సంవత్సరాలు నిండిన వారు లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకైతే మెథడ్ ఆఫ్ సెలక్షన్, క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మెరిట్ ఆధారంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు అయితే ఎంపిక చేస్తారండి. నెక్స్ట్, ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనకందరికీ కూడా తెలుసు. మరి ఎలా 100 మార్కులు సెలెక్ట్ చేస్తారంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో చూస్తే అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 50% మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీకు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఉంటే 5 మార్క్స్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు వితంతు అయితే మరో 5 మార్కులు ఇస్తారు. వితంతు అయ్యి మైనర్ చిల్డ్రన్ కలిగి ఉంటే మరో 5 మార్కులు అనేది ఇస్తారండి. అలాగే ఆర్ఫాన్ అయితే మీరు ఏదైనా అనాథ అయ్యి లేదా ఏదైనా బాల సదనంలో కానీ లేదా మరి ఎక్కడైనా కానీ మీరు పెరిగి ఉంటే ఇంకో 5 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయ్యి ఉంటే 5 మార్క్స్ అనేది ఇస్తారు. ఓవరాల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు అనేవి ఇస్తారండి. ఇలా టోటల్ 100 మార్క్స్కి వచ్చే మెరిట్ని బట్టి సెలక్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు అయితే ఏవైతే ఉన్నాయో, మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, 7th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీ మండల సిపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అదే గ్రామానికి కానీ, గ్రామం అంటే అదే పంచాయతీ కానీ లేదా అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే వరకు అవకాశం అయితే ఉంటుందండి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ అయితే ఈ మంత్ 17th అనేది మనకి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 28th అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఇంటర్వ్యూ వెన్యూ అయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో అయితే జరుగుతుంది.
ఇంకా మీకు రోస్టర్ వైజ్గా ఉన్న ఖాళీల సమాచారం కోసం సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలు తెలుసుకోవచ్చని ఇక్కడ టోటల్ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. కనుక స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ ఆఫీసుల్లో తెలుసుకొని ఈ మంత్ 17th లోపు అప్లై చేసుకోండి. వీలైతే అప్లికేషన్ కూడా వారే ఇస్తారు. లేదంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా మీ మండలాల సిపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సబ్మిట్ చేయాలండి. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఈ మంత్ 17th లోపు అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్ ఫిల్అప్ చేసుకోవాలి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఫస్ట్ చూడండి. దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం పేరు ఇక్కడ రాయాలి. పోస్ట్ నేమ్ చోట మీ అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. నెక్స్ట్ మీ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ భర్త పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క గ్రామం, వీధి, పంచాయతీ పేర్లు రాయండి. మండలం మరియు పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు అన్నీ కూడా అటాచ్ చేయండి. నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. మీ యొక్క రెసిడెన్స్ రాయండి మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి. నెక్స్ట్ కులం, కాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అటాచ్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ కూడా అటాచ్ చేయండి. ఒకవేళ మీరు వితంతు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయండి. వితంతు అయ్యి మైనర్ చిల్డ్రన్ని కలిగి ఉంటే వాళ్ళ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ రాయండి. ఆర్ఫాన్ అంటే మీరు ఏదైనా అనాథ అయ్యి ఏదైనా బాల సాధనలో కానీ లేదా మరి ఎక్కడైనా కానీ మీరు పెరిగి ఉంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ అయ్యి ఉంటే రాయాల్సి ఉంటుందని. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయండి. ఫైనల్గా సిగ్నేచర్ చేయండి. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇవ్వడం జరిగిందండి. నోటిఫికేషన్లో గల అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ నింపండి. ఈ జాబ్స్కి మరి అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అందిస్తారు. దాన్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎకనాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఫ్రెండ్స్, ఫైనల్గా చిన్న రిక్వెస్ట్. ప్రజెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా రీసెంట్గా మన ఛానల్లో చాలా రకాలైన జాబ్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని చూడండి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.